తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? గత కొద్ది రోజుల నుంచి చర్చగా నడుస్తుంది. నిజంగా కూడా ఆయన చూస్తే మీకు ఏమనిపించిందో నాకు ఇది తెలియదు. నాకైతే మెంటల్ గా ఆయన ఏమన్నా డిప్రెషన్ లో ఉన్నాడేమో అనిపించింది. యాక్టర్ గా కాకుండా నేను ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నా అనే డిప్రెషన్ లో ఏమన్నా ఉన్నాడు కావచ్చు. సరే చూద్దాం, కొన్ని రోజులు అయిన తర్వాత ఆయనే మాట్లాడు. కానీ తెలంగాణలో ఆయన మాట్లాడిన మాట, మీ బాబు జాగిరా అన్నాడు. ఎస్, మా తాత జాగిరి, మా నాయన జాగిరి, నా జాగిరి, రేపు నా పిల్లల జాగిరి. తెలంగాణ అంటేనే నాది. దీంట్లో ఎవరైనా అడుగుపెట్టి ఇది నీ జాగిరా అని ప్రశ్నిస్తే మాత్రం దవడ వలగొడతాం. తెలంగాణలో అంటున్నాడు కదా, తిరగమని చూస్తాం, మేము కూడా చూస్తాం. ఎక్కడ తిరుగుతావో ఎలా తిరుగుతావో. 3 పెళ్లిళ్ళు చేసుకొని తిరగడానికి సిగ్గు లేకుంటే మాకు లేదా? పొద్దున 10:30 నుంచి 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. మహిళా కాంగ్రెస్ తరఫున ధర్నా చేస్తున్నాం. అంటే పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ దాని గురించి కూడా రేపు ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి దాదాపుగా గన్ పార్క్ వరకు మా మహిళలందరం కూడా కలిసి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పెద్ద పెద్ద మాటలు చెప్పిన బీజేపీ వాళ్ళంతా కూడా ఇవాళ సైలెంట్ గా ఈ ధరలు పెరిగిన కొద్దీ కూడా మహిళలకు ఇబ్బందికరంగా మారుతుంటే ఎవరు కూడా కిమ్మనడం లేదు. ఎందుకని అడుగుతున్నా. ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి రేపు ధర్నా చేయడం జరుగుతుంది. అంటే గతంలో ఎన్నికల నేపథ్యంలో ధరల విషయంలో ఎటువంటి ప్రాబల్యం లేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే మళ్ళీ ధరలు పెంచడం జరిగింది. ఏంటి అసలు తేడా? అదే కదా వాళ్ళ దగ్గర జరుగుతున్నదే. అది గతం నుంచి కూడా జరుగుతుంది. బీజేపీ చేస్తున్న బూటకం నాటకం అంతా కూడా ఇదే. మొన్న కూడా మీరందరూ చూశారు. మహిళా బిల్లు పెడతామని చెప్పి డీలిమిటేషన్ పెట్టడం జరిగింది. మహిళా బిల్లుని వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదైనా చేస్తే కాంగ్రెస్ వాళ్ళ మీద నెట్టేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు ఎన్ని రోజులు ఈ పులి ముసుగులో ఉంటుందో తెలియదు. అది మేక అని అందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపుగా వాళ్ళు అనుకుంటున్నారు మేము పుల్లలము, మేము గెలుస్తామని. వచ్చేసారి తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మహిళా బిల్లు తప్పకుండా అవుతుంది. డీలిమిటేషన్ కూడా మేము వ్యతిరేకం కానే కాదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే 50% అంటే దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత దీని నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. దాని గురించి ఏదో మాట్లాడే చేతగాక, అందరినీ పిలవడం చేతగాక, ఓన్లీ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికే ఈ పని మొదలు పెట్టుకున్నారు. కానీ మరొకటి కానే కాదు. మీ జిల్లాలో, వరంగల్ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇప్పటి వరకు ఎంతమంది కోటీశ్వరులు అయింది? ఇప్పుడు 2.5 సంవత్సరాల దగ్గర 10 సంవత్సరాలలో లక్షాధికారులు కాని వాళ్ళను ఇవాళ మేము కోటీశ్వరులు చేస్తామనేది మాట నిజమే. ఇవాళ పెట్రోల్ పంపులు ఇవ్వడం జరుగుతుంది, మహిళలకి బస్సులు ఇవ్వడం జరుగుతుంది, అలాగే క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మహిళలు ఎక్కడ కూడా అసంతృప్తిగా లేరు. ఇవాళ 1 తులం బంగారం ఇస్తేనో లేకపోతే 10,000 ఇస్తేనో వాళ్ళ జీవితం మొత్తం గడవదు. కానీ ఉపాధి చూపెడితే మహిళలు, మగవాళ్ల సంపాదనకు ఆడవాళ్ళు చేదోడుగా ఉంటే ఆ సంసారం బాగా నడుస్తుందని మా ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నాం. తప్పకుండా కూడా ఆ కార్యక్రమంలో విజయం సాధిస్తాం. వచ్చేసారి కూడా ఇంకా 10 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఈ తెలంగాణలో నిలబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఏ రకంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? 50% చేద్దామని అన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న సీట్లు ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎంత. ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాటిలో దాదాపుగా 120 సీట్లకు 120 సీట్లు పెరిగితే 240 అవుతాయి. మరి మన తెలంగాణలో ఎన్ని అవుతాయి మీరే ఆలోచించండి. మన అన్ని చిన్న రాష్ట్రాలు ఇక్కడ దక్షిణ రాష్ట్రంలో ఉన్నాయని అందుకోసమని మనం నష్టపోతామని ఎప్పటికీ కూడా మాదే పై చేయి ఉండాలని మోడీ గారి ఆలోచన. ఆ ఆలోచన విధానాన్ని వారు మార్చుకొని అందరితో కలిసి మాట్లాడి చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు తాను హిట్లర్ గా పోల్చుకోవడాన్ని ఎట్లా చూస్తారు? అంటే హిట్లర్ అంటే నరరూప అంతకుడుగా పేరున్నటువంటి హిట్లర్ ని ఈ విధంగా ఆయన ఒక ఉదాహరణ చెప్పడాన్ని చాలా మంది ఖండిస్తున్నారు, ఖండిస్తా ఉండి మాట్లాడతారు. ఆ వ్యాఖ్యలు ఎట్లా చూడదు? చెడ్డ వాళ్లకు హిట్లర్ అనొచ్చు, చెడ్డ పనులు చేసే వాళ్లకు నేను హిట్లర్ గా ఉంటాను అనొచ్చు మా అన్న. అంతే తప్ప నేను హిట్లర్ను అనలేదు. నిజంగా కూడా చెడ్డ పనులు చేసే వాళ్లకు, ప్రజలకు ద్రోహం చేసే వాళ్లకు ఆయన సింహ స్వప్నం లాగానే కనిపిస్తాడు, అలాగే పనిచేస్తాడు. రాబోయే అంటే ఎలక్షన్లలో తప్పకుండా కూడా తాను చేసే పనులకు ఎలా స్వాగతం చెప్తారో ముందు అందరికీ కూడా తెలుస్తుంది. మీరు మహిళ కాబట్టి ఒక క్వశ్చన్, మహిళలకు అంటే పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లలకి తులం బంగారం విషయంలో కానీ
మరో పక్కన స్కూటీలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఎక్కడి వరకు వచ్చిన ఇప్పటివరకు మీరు మేనిఫెస్టోలోనే పెట్టినారు, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. తులం బంగారం ఎవరు అడుగుతున్నారు? ఇవాళ క్యాంటీన్లు ఇస్తున్నాం, బస్సులు ఇస్తున్నాము, వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాము, మిషన్స్ కుట్టు మిషన్స్ ఇస్తున్నాము. దాని ద్వారా వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు తప్ప తులం బంగారం గురించి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడతారు తప్ప ఎవ్వరు కూడా మహిళలు మాట్లాడడం లేదు, అడగట్లేదా వాళ్ళు? ఎవరు అడగడం లేదు. మేము ఖచ్చితంగా మేము ఊర్లలోకి వెళ్తున్నాం కదా, మేము ఊర్లలోకి పోయి చూస్తున్నాం. వాళ్ళు రెచ్చగొట్టినా కూడా ఏ మహిళ కూడా అడగదు, వాళ్ళ మహిళలు అడుగుతారు. ఏంటంటే పోండి మీరు అడగండి అని వాళ్ళను ముందుకు దోసి వాళ్ళు వెనుక ఉంటారు కాబట్టి అడుగుతున్నారు తప్ప నిజంగా కూడా గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చినారా, మీరు ఒక ఇల్లు కట్టించినారా, వాళ్ళకి ఏం చేసినారని అడుగుతున్నాం మేము. ఇవాళ ప్రతి ఊర్లో కూడా ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం, గృహప్రవేశాలు అవుతున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, అన్ని రకాలుగా వాళ్ళకి చేస్తున్నాం. మమ్మల్ని ప్రశ్నించడానికి వాళ్ళు మేము ఉన్నాం అనుకున్నారు తప్ప మేము గతంలో ఏం చేసినాం, మరి మా పొరపాట్లు సరిదిద్దుకుందాం అనే ఆలోచన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రావడం లేదు, ఇక ముందు కూడా రాదు. వాళ్ళు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగానే ఉందా? ఏంటిది ప్రజలు అదే నేను చెప్తున్నా కదా, మహిళలు అడుగుతారు, సామాన్య మహిళలు కాదు, వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు నెట్టి మీరు అడగండి అని చెప్తే ఎవరైనా అడిగితే అది సామాన్యమైన ప్రజలు అడిగినట్టు కానే కాదు, వాళ్ళు నెట్టే వచ్చిన వాళ్ళు. కానీ నిజంగా కూడా ఎంతమంది దీని వల్ల బాగుపడుతున్నారు వీళ్ళు చేస్తున్న పనుల వల్ల అని మీరు ఒకసారి ఆలోచించి చూడాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఆలోచించండి ఒకసారి, మీరు ఆలోచిస్తే తెలుస్తుంది మహిళలంతా ఎన్ని రకాలుగా బాధపడ్డారు గతంలో, ఇప్పుడు ఎలా బాగుపడుతున్నారని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళ క్యాంటీన్లు పెట్టుకొని నిజంగా కూడా చెప్తాను చాలా సంతోషంగా ఉన్నారు. పెట్రోల్ పంపులో పనిచేస్తూ కూడా వాళ్ళు ఉపాధి పొందుతూ సంతోషంగా ఉన్నారు. రేపు కుట్టు మిషన్ల విషయంలో కానివ్వండి, రేషన్ కార్డులు, ఇండ్లు, ఇవన్నీ కూడా గృహప్రవేశాలు అవుతుంటే నిజంగా కూడా మేము ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న సంతోషం ఏంటో మా కళ్ళారా మేము చూసినాం. వాళ్ళ సంతోషాన్ని మేము నిజంగా మాదిగా భావించి మేము వాళ్ళ ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ముందు కూడా ఇందిరమ్మ ఇల్లు ఏ పేదవానికి కూడా ఇల్లు లేకుండా ఉండొద్దు, ఏ గుడిసె కూడా నాకు కనిపించొద్దు అనేది మా అన్న నినాదం. తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని మా ఆలోచన. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అది ఎక్కడ దాకా వచ్చింది? వడ్డీ లేని రుణాలు మొన్న ఇచ్చినాం కదా, మనం పోయిన నెల ఇచ్చినాము, మా వరంగల్లో ఇచ్చినాము, ఇస్తున్నాము. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఒక్క జిల్లీగా కూడా ఇవ్వలేదు. గతంలో వాళ్ళ డబ్బులు వాళ్ళు వాడుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జిల్లాలలో మీరు చూసే ఉంటారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి చెక్కులు ఇచ్చిన విషయం మనం పేపర్లలో కూడా చూసాం. తప్పకుండా వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు మాట అన్న తర్వాత ఎంత కష్టమైనా దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణను మాకిచ్చి ఇప్పుడే చేయి అంటే ఏం చేస్తాం? మెల్లగా అన్ని చేసుకుంటూ పోతాం తప్పకుండా కూడా.